అందరికీ షలోం. ఈరోజు ఈ వీడియోలో ఆదికాండం 4వ అధ్యాయం గురించి ధ్యానించబోతున్నాం. ఈ అధ్యాయంలో ముఖ్య అంశాలుగా వచనాల వారీగా చూసినట్లయితే 1 నుండి 7 వచనాలు కయీను హేబేలు యొక్క పుట్టుక మరియు వారి యొక్క వృత్తి అర్పణల గురించి తెలియజేస్తుంది. 8 నుండి 10 వచనాలు కయీను తన తమ్ముడైన హేబేలును చంపుట గురించి తెలియజేస్తుంది. 11 నుండి 16 వచనాలు కయీను యొక్క శాపం గురించి తెలియజేస్తుంది. 17వ వచనం కయీనుకు హానోకు అను కుమారుడు పుట్టుట, అతను ఒక ఊరును కట్టించి దానికి తన కుమారుని పేరు పెట్టుట. 18 నుండి 24 వచనాలు కయీను సంతానము మరియు లేమెగు అతని ఇద్దరు భార్యల గురించి తెలియజేస్తుంది. 25 నుండి 26 వచనాలు ఆదాం గారికి షేతు జన్మించుట, షేతునకు ఏనోసు జన్మించుట, అప్పుడు హషేము నామున ప్రార్థన చేయడం ప్రారంభించబడిందని తెలియజేస్తుంది. ఇలా ఈ అధ్యాయాన్ని సందర్భాల వారీగా విభజించవచ్చు. అయితే ఈ అధ్యాయంలో మనకు ఎదురయ్యే కొన్ని ప్రశ్నల గురించి ధ్యానించబోతున్నాం. దేవుడు కయీను అర్పణను ఎందుకు అంగీకరించలేదు? దేవుని యొక్క ప్రతిస్పందన అనేది కయీను తన తమ్ముడైన హేబేలును చంపుటకు కారణమైందా? దేవుడు ఎందుకు హేబేలు అర్పణపై ఎక్కువ ఆసక్తిని చూపుతున్నాడు? దేవునిపై ఉన్న కయీను యొక్క వైఖరి మనకి ఏం తెలియజేస్తుంది? మానవ జాతి షేతు నుండి కొనసాగుటకు గల కారణం ఏమిటి? ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటి? మనం ముందుగా ఈ ఇద్దరి సహోదరుల యొక్క పుట్టుక వివరాల గురించి ధ్యానించినట్లయితే ఆదికాండం 4:1-2 వచనాలలో ఇలా రాయబడింది. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని హషేము దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సిద్ధపరచువాడు. ఈ 2 వచనాలను మనం ధ్యానించినట్లయితే హవ్వ కయీను కనినప్పుడు హషేము దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అని నొక్కి చెప్పడం వెనక గల అర్థం, మరియు హేబేలు విషయంలో అతని తమ్ముడగు హేబేలును కనెను అని సాధారణంగా ఎటువంటి వివరణ లేకుండా చెప్పడం వెనక గల అర్థం ఏమైనా ఉందా అని పరిశీలిద్దాం. హవ్వగారు కయీనుకు పెట్టిన పేరును మనం పరిశీలించినట్లయితే హషేము దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను. ఈ వచనాన్ని హిబ్రూలో చూసినట్లయితే కనీతి ఈష్ ఎత్ హషేమ్ అంటే నేను దేవుని నుండి ఒక మనుషుని సంపాదించాను అని అర్థం. కయీను అంటే సంపాదించాను అనే అర్థాన్ని తెలియజేస్తుంది. అంటే కయీనును హవ్వగారు ఎక్కడ సంపాదించాను అని తెలియజేస్తుంది. ఆదాం తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు అనే పదాన్ని హిబ్రూలో గమనించినట్లయితే వే హా ఆదాం యథా ఎత్ హవ్వా అనే వచనం భూతకాలంలో జరిగినట్లు సూచిస్తుంది. కాబట్టి కయీను హవ్వ ఆదాములకు ఏదైనా తోటలో జన్మించడం జరిగింది. హవ్వ ఆదాము చేసిన పాపం వల్ల ఏదైనా నుండి బహిష్కరించబడ్డారు. అందువలనే దేవుడు నేలను శపించడం వల్ల కయీను భూమిని సిద్ధపరిచేవాడిగా ఉండడం గమనించగలం. ఇక్కడ కయీను భూమిని సిద్ధపరచడం మరి ఆ భూమి యొక్క ఫలాలను దేవునికి అర్పణగా అందిస్తున్నాడు కదా, అంటే విధేయతను వినయమును దేవుని పట్ల చూపుతున్నాడు కదా అని ప్రశ్నించవచ్చు. కానీ వాస్తవానికి కయీను యొక్క వైఖరి ఎలాంటిది అంటే 3వ అధ్యాయం 5వ వచనములో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, అంటే వీరు ఇప్పుడు దేవుళ్ళుగా దేవతలుగా భావిస్తున్నారు కాబట్టి వారు శాశ్వతమైన భూమి నుండి వారు సృష్టించిన ఫలాల్లో నుండి తన భాగస్వామికి తన వంతును ఇస్తున్నట్లుగా, అంటే ఇద్దరు వ్యాపార వ్యక్తుల పెట్టుబడిలోని లాభాన్ని పంచుకున్నట్లుగా దేవునికి అర్పణ ఇవ్వడం జరిగింది. అంతేకాని వినయ విధేయతలతో దేవుడే ఈ సృష్టికర్త అని గుర్తించక తాను కూడా దేవుడనే అనే భావనతో తన భాగస్వామికి లాభాన్ని ఇవ్వడం జరుగుతుంది. అందుకనే పదే పదే దేవుడు ధర్మశాస్త్రంలో ఒక వ్యక్తి భూమి పట్ల కలిగి ఉన్న యాజమాన్య భావం కారణంగా ఆ భూమి దేవునికి చెందినది అని ప్రతిసారి గుర్తుంచుకోవలసిన అవసరాన్ని ధర్మశాస్త్రం నొక్కి చెబుతుంది. ఉదాహరణకు లేవికాండం 25:23 నుండి 24 వచనాల్లో చూడగలం.
ఈ కారణంగా ఒక వ్యక్తి తన భూమి యొక్క మొదటి ఫలాన్ని దేవునికి ఇవ్వడం చాలా ముఖ్యం. తద్వారా అతను చేసే పనిని సాధించడానికి అతనికి బలం మరియు ఆశీర్వాదం ఈ సృష్టికర్త అయిన దేవుని ద్వారా పొందానని గ్రహించగలడు. ఇప్పుడు హేబెల్ గురించి పరిశీలించినట్లయితే 2వ వచనంలో, తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. అంటే కయీను ఏదెను నుండి పంపబడిన తర్వాత హేబెలు జన్మించడం జరిగిందని పెద్దలు తెలియజేస్తున్నారు. హేబెలు అనే పదం హిబ్రూలో హేవెల్ అంటే బలహీనత, అస్థిరత, ఆవిరి, ఏమి లేనిది అనే అర్థాన్ని తెలియజేస్తుంది. అంటే కయీను పేరుకు విరుద్ధంగా ప్రపంచంలోని ప్రతిదీ నిజంగా అశాశ్వతమైనది, ఆవిరి వంటిది మరియు పొగలాగా కనిపించే గాలిలో కలిసిపోయేది అనే అర్థాన్ని వ్యక్తపరుస్తుంది. కాబట్టి హేబెలు మానవాళికి భూమిని ఇచ్చేది దేవుడే అని, ఆయనే సర్వసృష్టికర్త అని, సర్వాధికారి ఆయనే అని అవగాహనతో హేబెలు జీవిస్తున్నాడు. అందువల్ల అతను తన గొర్రెలలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని అర్పణగా దేవునికి తీసుకుని రావడం జరిగింది. కయీనులాగా తన భాగస్వామిగా కాదు గాని అతను ఒక మానవునిగా విధేయతతో కృతజ్ఞతార్పణలు తీసుకొని రావడం జరిగింది. 3-4 వచనాలలో, కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత హషేముకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిని, కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. హషేం హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఇక్కడ హేబెలు కూడా అంటే పెద్దలు ఏమని వివరిస్తున్నారంటే, వాస్తవానికి ఇది మానవ జాతి ద్వారా తీసుకురాబడిన మొట్టమొదటి అర్పణ. హవ్వ ఆదాంగారులు కయీనుకు జన్మనిచ్చినప్పుడు వారు ఏదైనా తోటలోని మంచి చెడ్డలను తెలుసుకొని దేవుళ్ళుగా ఉండాలనే కోరికను కలిగి ఉన్నారు. అదేవిధంగా పాపానికి దారి తీసే కోరిక కయీను విషయంలో తరువాత స్పష్టంగా మనం గ్రహించవచ్చు. అలాగే హేబెలు ప్రపంచంలోని మనిషి యొక్క అస్థిరత యొక్క భావనతో కూడిన పరిస్థితుల్లో జన్మించడం జరిగింది. కనుక అతను తల్లిదండ్రులకు జరిగిన పరిస్థితిని మరియు దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని అవగాహనగా తీసుకుని వినయపూర్వకమైన దేవుని పట్ల విధేయతతో ఉండడం జరిగింది. దీనిని బట్టి మనం గమనిస్తే ఈ ఇద్దరి సోదరుల మధ్య వారి యొక్క వృత్తి ఎంపికలో వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు నేలను శపించడం వల్ల కయీను భూమిని సిద్ధపరిచేవాడిగా చూడగలం. అలాగే హేబెలు యొక్క గొర్రెల కాపరి వృత్తి దీనికి విరుద్ధంగా ఉంటుంది. అంటే ఏదైనా ఒక నిర్దిష్ట ప్రదేశంలో చేసే వృత్తి కాదు, స్థిరత్వం లేకుండా సంచరిస్తూ ఉండాలి. కయీను తన అర్పణను దేవుడు లక్ష్యపెట్టలేదని తీవ్రంగా ప్రతిస్పందించాడు. 5వ వచనంలో, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. మనం బైబిల్లో పరిశీలించినట్లయితే తన తమ్ముడికి ఎప్పుడైతే ఉన్నత హోదా వచ్చినప్పుడు అన్నకు అసూయ కలిగించే అనేక సందర్భాలు మనకు కనిపిస్తాయి. కానీ ఇక్కడ సందర్భాన్ని గమనిస్తే ఒక ప్రత్యేకమైన కోణం ఉంది. ఏమిటంటే తమ్ముడి పట్ల తల్లిదండ్రులు కాదు, ఈ సందర్భంలో దేవుడు చూపిన ప్రాధాన్యత. మొదటిగా కయీను దేవునికి అర్పణలు తీసుకుని రావడాన్ని గమనించగలం. దీనిని అనుసరిస్తూ దేవుని మీద ఉన్న విధేయతతో హేబెలు కూడా తీసుకుని వస్తాడు. సహజంగా ఇద్దరు సమపోటీ ఉన్న వారిపై ఈ అసూయ ప్రారంభమవుతుంది. కయీనుతో సమానం కానటువంటి తన తమ్ముడిపై అసూయ పడడం చూడగలం. 6-7 వచనాల్లో హషేం కయీనుతో, నీకు కోపమేలా, ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలెదవనెను. 7వ వచనం యొక్క ఖచ్చితమైన అర్థం కొంతవరకు అపారదర్శకంగా ఉన్నప్పటికీ దేవుడు కయీనుకు 2 అవకాశాలు అందించాడని స్పష్టమవుతుంది. అంటే 1, నీవు సత్క్రియ చేసిన ఎడల, 2, నీవు సత్క్రియ చేయని ఎడల. సత్క్రియ చేయడం అనేది ఎంచుకుంటే ఫలితం అంగీకరించడం, భరించడం అవుతుంది. అంటే కయీను సత్క్రియ చేస్తే అతని సోదరుడి కంటే ఎక్కువ ప్రభావం చూపుతాడు. ఎందుకంటే కయీను మొదటి సంతానం కాబట్టి. అంటే దేవుడు కయీనుకు మరోసారి తన సోదరుడి కంటే గౌరవించబడడానికి మరియు ఉన్నతంగా ఉండగలడని అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడి సందర్భంలో ఎంపిక అనేది కయీను చేతిలో ఉంది.
అంటే అతను సత్క్రియ అనేది చేస్తే అతను మొదటి కుమారునిగా తన సహజ ఉన్నత స్థితికి తిరిగి రావచ్చు. అతను సత్క్రియ చేయకపోతే అతను తన మునుపటి స్థితికి తిరిగి రాకపోవడమే కాకుండా అతను మరింత ఘోరమైన పాపానికి లాగబడతాడు. అయితే కయ్యూను దేవుని సలహా తీసుకోవడంలో విఫలమయ్యాడు. అతని అసూయ అతనికి లక్ష్యమయ్యి దేవుడు సూచించిన హెచ్చరికను గ్రహించే ఆలోచన సామర్థ్యాన్ని కోల్పోయాడు. కాబట్టి భయంకరమైన పాపం వాస్తవానికి అతని వాకిట పొంచి ఉంది. 8వ వచనంలో కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. కయ్యూను హేబేలుతో ఏమి మాట్లాడాడు అనేది ధర్మశాస్త్రం మనకు తెలియజేయలేదు. కానీ వారు పొలంలోకి వెళ్ళిన తర్వాత వారి మధ్య మాటల వివాదంలో కయ్యూను తనను తాను నిగ్రహించుకోలేక తన తమ్ముడిని చంపి ఉండవచ్చు. ఉదాహరణకు ఏశావు తన తమ్ముడైన యాకోబును చంపాలని చూడడం, యోసేపును తన సోదరులు చంపాలని ప్రయత్నించడం. తరువాత దేవుడు తన చర్యకు బాధ్యత వహించే అవకాశాన్ని కయ్యూనుకు ఇచ్చాడు. 9వ వచనంలో హషేం నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూనుని అడగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కాపలావాడినా అనెను. కాని కయ్యూను ఇంకా తన స్థాయిని దిగదార్చే విధంగా అబద్ధం చెప్పి దేవునితో అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడు. నేను ఎరుగను, నా తమ్మునికి నేను కాపలావాడినా అని. ఇక్కడ కయ్యూను యొక్క వైఖరిని గమనిస్తే ఏమాత్రం హృదయంలో పశ్చాత్తాపం మనకు కనిపించదు. ఎందుకంటే కయ్యూను ఏదెనులో జన్మించి దేవునితో సమానంగా జీవించిన వైఖరిని గమనించగలం. ఇక్కడ మనం కయ్యూను యొక్క శిక్షను గమనించినట్లయితే తన పాపానికి మూలమైన భూమితో సన్నిహితంగా ముడిపడి ఉన్న సమానమైన పద్ధతిలో శిక్షించబడ్డాడు. 10 నుండి 12 వచనాల్లో ఎలా రాయబడింది, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సిద్ధపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరవై ఉందువనెను. ఇక్కడ కయ్యూనును శపించే విధానాన్ని గమనించినట్లయితే ఆదికాండం 3:17లో ఆదాము కారణంగా భూమి ఇప్పటికే శపింపబడింది. తరువాత కయ్యూను ఇప్పుడు భూమి నుండి శపింపబడుతున్నాడు. అతను ఇకపై నేలను సిద్ధపరచడం కొనసాగించలేడు. ఎందుకంటే ఈ శాపం వల్ల కయ్యూను భూమిపై ఆధిపత్యం మరియు స్వాధీనత కొనసాగించలేడు. అతని యొక్క అహంకార భావనను హేబేలు హత్యతో దేవుడు ముగించడం జరిగింది. వాస్తవానికి కయ్యూను యొక్క పాప పరిహారం ఏమిటంటే ఒక గొర్రెల కాపరిలా ఈ భూమి మీద తిరుగుతూ ఉండడం, అంటే ఎటువంటి స్థిరమైన స్థలం లేకుండా అని. కానీ కయ్యూను తన శిక్షను చాలా కఠినమైనదిగా భావించాడు. ఎందుకంటే అతను ఇప్పుడు రక్షణ లేనివాడు మరియు ప్రమాదవశాత్తు నరహత్యకు పాల్పడిన వ్యక్తి వలె, అంటే అతను రక్తాన్ని విమోచించే వ్యక్తి చేత చంపబడాలి. కాబట్టి ఆదికాండం 9:6లో నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును, ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. కాని కయ్యూను దేవుని దయ వల్ల అతను చంపబడకుండా దేశదిమ్మరగా తిరగాలి అని అతన్ని శపించడం జరిగింది. అందుకని కయ్యూను 13-14 వచనాలలో అందుకు కయ్యూను నా దోషశిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై ఉందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని హషేముతో అనెను. దేవుడు అతనికి ఒక సూచన ఇవ్వడం జరిగింది. నిర్గమా 21:13లో పారిపోగల ఒక స్థలానికి కయ్యూనును నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఆదాము మీద చూపిన దయవలే పశ్చాత్తాపానికి సమయం ఇవ్వబడింది కనుక. అయినా కానీ కయ్యూను దేవుని తీర్పును అంగీకరించడు. 16-17 వచనములో అప్పుడు కయ్యూను హషేం సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదోనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురము ఉండెను. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టెను. ఇక్కడ కయ్యూను యొక్క చర్య దేవుని ఆదేశానికి ధిక్కారంగా ఉంది. అంటే కయ్యూను హషేం సన్నిధి నుండి బయలుదేరాడు అనే వ్యక్తీకరణ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రవర్తనను తెలియజేస్తుంది. అందుకనే
కయ్యేను నోదు అనే భూమిలో నివసిస్తున్నప్పుడు అతను నిజంగా సంచరించేవాడు కాదు. అతడు దేవునికి విరుద్ధంగా అతను ఒక నగరాన్ని నిర్మిస్తాడు. ఇది సంచారానికి విరుద్ధంగా ఉండే జీవన విధానానికి చిహ్నం. అదేవిధంగా దేవుని తీర్పును అంగీకరించడానికి బదులుగా కయ్యేను ఒక రాజవంశాన్ని స్థాపించడానికి వెళ్తాడు. ఇది దేవుని ఆదేశాలకు భిన్నంగా వ్యవహరించే విధంగా ఉంటుంది. 18 నుండి 22 వచనాలను గమనించినట్లయితే ఇక్కడ కయ్యేను వంశం మొత్తం వారి యొక్క సొంత సామర్థ్యాల మీద ఆధారపడి జీవన విధానాన్ని కొనసాగించడం చూడగలం. ఎందుకంటే కయ్యేను వంశం అనగా లేమెకు యొక్క ముగ్గురు కుమారులు శపింపబడిన భూమి నుండి కొట్టివేయబడ్డారు. కాబట్టి ఈ వచనాల్లో దేవుని యొక్క పేరు వ్రాయబడలేదు. ఎందుకంటే వారి యొక్క సొంత సామర్థ్యాల మీద ఆధారపడ్డారు. కాబట్టి వారి మధ్య దేవుని యొక్క జ్ఞాపకం లేకపోవడం చూడగలం. ఎందుకంటే దేవుణ్ణి వారు తిరస్కరించారు, దేవుని నామాన్ని మరిచారు. కాబట్టి కయ్యేను నిర్మించిన తన వంశానికి విరుద్ధంగా బైబిలులో షేతు వంశాన్ని ప్రారంభించడం జరిగింది. షేతు వంశం యొక్క వర్ణనతో ఈ అధ్యాయాన్ని ముగించడం జరిగింది. ఇక్కడ షేతుకు ఇవ్వబడిన పేరును బట్టి కయ్యేనుని సూచించే క్రియల మొత్తానికి వ్యతిరేకం అని స్పష్టంగా తెలుస్తుంది. షేత్ అనే పేరు షత్ లీ. షత్ అంటే నియమించడం, లీ అంటే నాకు, హేవేలుకు ప్రతిగా నాకు నియమించెను అంటే ఇక్కడ హవ్వ ఇకపై దేవునితో భాగస్వామ్యం గురించి మాట్లాడడం లేదు, కానీ ఆమె ఇప్పుడు మనిషికి ఉన్నదంతా భగవంతుడు ఇచ్చినదేనని లోతైన అంగీకారంతో మాట్లాడుతుంది. షలోం షలోం, తోదారబా.